H4 మీద ఉన్న వాళ్ళు జాబ్స్ చేయొచ్చా? ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో పోస్టులు చేసుకోవచ్చా? కోర్స్ చేసుకోవచ్చు. వై నాట్? బట్ దెర్ ఆర్ సమ్ కండిషన్స్. దాని గురించి మాట్లాడుకుందాం. సో H4 అంటే డిపెండెంట్ వీసా. యూఎస్లో H1 మీద వచ్చిన స్పౌజెస్కి H4 వీసా ఇస్తారు. వాళ్ళని డిపెండెంట్స్ అంటారు. H4 EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అని ఒకటి ఇస్తారు. అది కూడా ఎప్పుడు అంటే H1 వాళ్ళకి గ్రీన్ కార్డ్ అప్లై చేసినప్పుడు కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ ఒక స్టేజ్లో I-140 అంటారు. అది అప్రూవ్ అయ్యాక H4 వాళ్ళకి EAD అంటే వర్క్ పర్మిట్ ఇస్తారు. అప్పుడు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఆ వర్క్ పర్మిట్ కూడా ఏంటి అంటే H1 ఎంతవరకు ఉంటుందో H4 వాళ్ళకి కూడా వర్క్ పర్మిట్ అంతవరకే ఉంటుంది. ఒకవేళ H1 ఎక్స్పైర్ అయిపోతుంటే H4 EAD కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, చాలామంది పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు నన్ను, మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చా అని. H4 మీద ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు. ఫన్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకోవచ్చు. దానిలో ఏం తప్పు లేదు, ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ ఒకవేళ EAD లేకపోతే యూ కెనాట్ ఎర్న్, విచ్ మీన్స్ యూ కెనాట్ మానిటైజ్ యువర్ వీడియోస్. ఈవెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా మీరు తీసుకోలేరు. ఎందుకంటే దట్ కౌంట్స్ యాజ్ బిజినెస్. సో యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ హ్యావ్ EAD, you can only post for fun and entertainment, but you cannot generate revenue through your మీడియా. అండ్ యాడ్స్ కూడా మీరు చేయకూడదు దాంతో. హవెవర్ ఒకసారి EAD వచ్చాక యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ బిజినెస్ అండ్ యూ కెన్ మేక్ మనీ త్రూ యువర్ సోషల్ మీడియా ఆల్సో. మీరు H4 EAD ఉంటే రకరకాల జాబ్స్, ఆల్మోస్ట్ ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. కాకపోతే ఎంప్లాయర్స్ కొంచెం ఆలోచిస్తారు తీసుకోవడానికి. ఎందుకు అంటే H4 EAD ఎక్స్పైర్స్ అలాంగ్ విత్ H1 EAD. బట్ అదర్ దాన్ దట్ మీకు ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. అండ్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే కనుక మీరు USCIS వెబ్సైట్కి వెళ్తే దొరుకుతుంది. హవెవర్ యాజ్ ఎ సెడ్, H4లో ఉన్నంత మాత్రాన మీరు ఏం బాధపడక్కర్లేదు. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ పర్సన్. సో స్టే స్ట్రాంగ్, స్టే హ్యాపీ అండ్ యూటిలైజ్ దిస్ టైమ్. అండ్ యాజ్ ఐ కీప్ సజెస్టింగ్, వాలంటీర్ వర్క్ చేయండి. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ విత్ మనీ. సమ్టైమ్స్ ఇట్స్ అబౌట్ గుడ్ విల్, నెట్వర్కింగ్ అండ్ మేకింగ్ కనెక్షన్స్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ గివింగ్ బ్యాక్ టు the country you are living in and the country that you came from, right? Namaste.